హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు వచ్చే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ శాతం వాటర్ ద్వారానే వస్తుంటాయి. తాగే నీరు ఎంత ప్యూర్ అండ్ క్లీన్ గా ఉంటాయో మన హెల్త్ కి అంత మంచిది. ఇప్పుడంటే వాటర్ ని ప్యూరిఫై చేయడానికి ప్యూరిఫైయర్స్ వాడుతున్నాం. పూర్వకాలంలో ఇలాంటివి ఉండేవే కాదు. వాళ్ళు వాటర్ ని సహజంగా క్లీన్ గా ఉంచడానికి రాగి మిందల్లోనే వాటర్ ని స్టోర్ చేసేవాళ్ళు. అసలు వాటర్ స్టోర్ చేయడానికి ఈ కాపర్ వెజల్స్ ని ఎందుకు వాడేవారు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ ఈ కాపర్ వెజల్స్ ని సేఫ్ గా ఎలా యూస్ చేయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం వాటర్ ని స్టోర్ చేసే వెజల్స్ లైక్ ప్లాస్టిక్ బాటిల్స్, స్టీల్ గానీ ఎనీ టైప్, ఇవి వాటర్ స్టోర్ చేయడమే కాకుండా ఆ వెజల్స్ వాటర్ తో ఇంటరాక్ట్ అయ్యి వాటర్ లో ఉండే కెమికల్ ఎలిమెంట్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని చాలా మంది సైంటిస్టులు ప్రూవ్ చేశారు. సో మనం వాటర్ స్టోర్ చేసే వెజల్స్ గానీ బాటిల్స్ గానీ ప్యూర్ గా ఉండాలి. సిల్వర్ అండ్ కాపర్ ఈ రెండిటికి వాటర్ ని ప్యూర్ గా ఉంచగలిగే గుణం ఉంటుందని ఓల్డెన్ డేస్ లోనే మన పెద్దవాళ్ళు తెలుసుకున్నారు. ఈ రెండిట్లో కాపర్ ఎక్స్ట్రా క్యాపబిలిటీ కలిగి ఉంది. అదేంటంటే వాటర్ లో ఉండే అన్ని రకాల హార్మ్ఫుల్ ప్యాథోజన్స్ ని ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. ఈ రోజుల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని కూడా యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ప్లాస్టిక్ లో ఉండే కొన్ని హార్మ్ఫుల్ కెమికల్ ఎలిమెంట్స్ లైక్ బిస్ఫినాల్ ఏ అండ్ బీపీఏ ఇవి చాలా రకాల డిసీజ్ అండ్ క్యాన్సర్స్ కి కారణమవుతున్నాయి. సో మనం కంప్లీట్ గా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ని అవాయిడ్ చేయాలి. గ్లాస్, స్టీల్ వెజల్స్ లో వాటర్ ని కామన్ గా స్టోర్ చేస్తారు. దీనివల్ల గుడ్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్ రెండు ఉండవు. కాపర్ వెజల్స్ లో ఉన్న వాటర్ ని తాగడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ కాపర్ మన బాడీ హెల్త్ కి కూడా ఇంపార్టెంట్ మినరల్. అంతేకాకుండా ఈ కాపర్ కి యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్, యాంటీ కార్సినోజెనిక్ అండ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల వాటర్ గనక ఇందులో స్టోర్ చేస్తే ఈ గుణాలు వాటర్ కి యాడ్ అయ్యి మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది. పూర్వకాలంలో ఫస్ట్ డిస్కవర్ చేసింది ఈ కాపరే కాబట్టి వెజల్స్ అండ్ ఆల్సో కరెన్సీ కూడా కాపర్ కాయిన్సే వాడేవారు. మన పెద్దవాళ్ళు ఒక ట్రెడిషన్ పెట్టారు. అదేంటంటే కాయిన్స్ రివర్ లో వేస్తే మనకి మంచి జరుగుతుందని. వాళ్ళు పెట్టిన ఏ ట్రెడిషన్ కైనా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అప్పట్లో కాపర్ కాయిన్స్ ఉండేవి కాబట్టి ఇవి రివర్స్ లో, లేక్స్ లో వేసేవారు. సో ఈ కాపర్ కాయిన్స్ వేయడం వల్ల ఆ వాటర్ ఎప్పటికీ ప్యూర్ గా ఉంటాయని ఆ ట్రెడిషన్ పెట్టారు. ఈ కాపర్ వెజల్స్ లో వాటర్ ని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. కాపర్ వెజల్స్ కానీ బాటిల్స్ కానీ ప్యూర్ కాపర్ అయి ఉండాలి. వాటర్ ని కాపర్ వెజల్స్ లో నైట్ అంతా స్టోర్ చేసి మార్నింగ్ నుండి మీరు ఆ వాటర్ ని తాగొచ్చు. సో ఓవర్ నైట్ మినిమం ఈ వాటర్ ని కాపర్ బాటిల్స్ ఆర్ వెజల్స్ లో స్టోర్ చేయాలి. అప్పుడే కొంత అమౌంట్స్ లో కాపర్ అయాన్స్ అనేవి వాటర్ లో డిజాల్వ్ అవుతాయి. ఈ ప్రాసెస్ నే ఆలిగోడైనమిక్ ఎఫెక్ట్ అంటారు. అప్పుడు ఈ వాటర్ కి మైక్రోబ్స్, ఫంగై అండ్ బ్యాక్టీరియాని కిల్ చేసే ప్రాపర్టీస్ వస్తాయి. ఈ కాపర్ వెజల్స్ వాడేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. అవేంటో చూద్దాం. ఒక 3 months మీరు డైలీ ఈ కాపర్ వాటర్ తీసుకొని 1 month గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఇలా ఎందుకంటే ఇన్ కేస్ మన బాడీ సిస్టమ్ లో ఎక్కువ అమౌంట్స్ లో కాపర్ స్టోర్ అయి ఉంటే ఇలా గ్యాప్ ఇవ్వడం వల్ల ఆ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి. కాపర్ వెజల్స్ ని హీట్ చేయటం గానీ వాటిల్లో ఫుడ్స్ స్టోర్ చేయడం లాంటివి చేయకూడదు. ఫుడ్స్ లో ఉన్న సాల్ట్స్ అండ్ అదర్ మినరల్స్ కాపర్ తో రియాక్ట్ అయ్యి ఎక్సెస్ కాపర్ అయాన్స్ ని ఆ ఫుడ్స్ లోకి రిలీజ్ అయ్యేలా చేస్తాయి. కాపర్ వెజల్స్ లో హాట్ వాటర్ ఆర్ కోల్డ్ వాటర్ ఉంచకూడదు. ఎప్పుడు ఆ వాటర్ రూమ్ టెంపరేచర్ లోనే ఉండాలి. ఫ్రీక్వెంట్ గా ఈ కాపర్ వెజల్స్ ని లెమన్, వెనిగర్ ఇలా న్యాచురల్ వాటితోనే క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కాపర్ వాటర్ తాగడం వల్ల ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం. ఇది క్యాన్సర్స్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, ఎనీమియా రాకుండా ప్రివెంట్ చేస్తుంది, మన డైజెషన్ సిస్టమ్ ని ఇంప్రూవ్ చేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్స్ ని రెగ్యులేట్ చేస్తుంది, థైరాయిడ్ హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, ఆర్థరైటిస్ అండ్ జాయింట్ పెయిన్స్ ని తగ్గిస్తుంది, హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, వెయిట్ తగ్గడంలో చాలా హెల్ప్ అవుతుంది. ఇది హీలింగ్ ప్రాసెస్ ని స్పీడప్ చేస్తుంది, మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేస్తుంది అండ్ ఆల్సో మన స్కిన్ హెల్తీగా ఉంచడానికి చాలా హెల్ప్ అవుతుంది. కొంతమంది కూల్ గా ఉండడానికి మట్టి కుండల్లో వాటర్ ని స్టోర్ చేసుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఒక చిన్న కాపర్ ప్లేట్ తీసుకొని నైట్ అంతా ఆ కుండలో ఉంచినా మీకు ఈ బెనిఫిట్స్ అన్ని వస్తాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.